హాయ్ వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఈరోజు పొడి పొడిగా ఎంతో టేస్టీగా ఉండే సేమియా పులిహోరాను తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో నీళ్ళను తీసుకొని నీళ్ళలో ఉప్పు పసుపు వేసి ఆ నీళ్ళను బాగా మరిగించుకొని మరుగుతున్న నీటిలో సేమియాను వేసుకొని సేమియా ఉండలు కట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల సేమియా ఉండలు కట్టకుండా ఉంటుంది. హై ఫ్లేమ్లో ఉడుకుతున్న సేమియాను మరీ మెత్తగా కాకుండా పలుకుగా ఉండేలా ఉడికించుకొని ఉడుకుతున్న సేమియాను ఒక చిల్లుల జాలీలో వడకట్టుకొని చల్లార్చుకుందాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని పాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని దోరగా వేయించుకున్న పప్పులను పక్కన గిన్నెలో తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు వేసుకొని పోపును దోరగా వేయించుకున్న పోపులో ముందుగా ఉడికించుకున్న సేమియాను వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత అందులో నిమ్మరసం, ముందుగా పక్కన తీసి పెట్టుకున్న పప్పులు వేసి బాగా కలుపుకొని చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే సేమియా పులిహోర రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.